नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. लोकांचा मार्ग अवलंबलेले कंदी श्रीनिवास रेड्डी गावोगावी जाऊन लोकांशी संवाद साधला. औपचारिकपणे राष्ट्रीय स्तरावरील शूटिंग बॉल स्पर्धा सुरू केली. अनेक राज्यातील खेळाडूंनी उत्साहाने सहभाग घेतला. कंदी श्रीनिवास रेड्डी जे अडचणीत असलेल्या लोकांना धीर आणि प्रोत्साहन देतात. आर्थिक पाठबळाच्या काठावर उभे असलेले KSR. आजच्या सविस्तर बातम्या. आदिलाबादचे भाजप नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले की ते लोकांसाठी आहे. जनतेच्या समस्या जाणून त्यांच्या अडचणी सोडवण्यासाठी त्यांच्या पाठीशी उभे आहे. त्यांनी लोकांचा मार्ग अवलंबलेला आहे. ते जिल्ह्यातील लोकांचे भले करण्यासाठी आले आहे असे लोकांना वाटत आहे. బేలా మండల కేంద్రంలోని శివాజీ చౌక్లో విశ్వ హిందూ పరిషత్, ABVP, బజరంగ్ దళ్, RSS యువకుల్ని కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలే ప్రాణంగా ప్రజలల్లో గడిపేస్తాడు. అతడే సాధకుడై చరితలనే సృష్టిస్తాడు. సేవేలే తన లక్ష్యం, యువతరానికే ఆదర్శం. మన ఆదిలాబాదుకు అందిన వరము KSR. అలుపేయరుగని ఇతడు కష్టించే నాయకుడు. తను నమ్మిన ప్రజల. శివాజీ చౌక్లో వ్యాపారి అక్షయ్ గుండవర్ కంది శ్రీనివాస్ రెడ్డిని ఆత్మీయంగా సన్మానించారు. అతడే సేవకుడై నాయకుడై నడిపిస్తాడు. బరిలో ఇక దిగితే తనకెదురే లేదంటాడు. గెలుపేలే తన నైజం, సంక్షేమ సాధనే సంకల్పం. మన మోదీ గారి ఆశయం. అనంతరం జనత్ మండలం కాప్రి గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులతో పాటు గ్రామ పెద్దల్ని కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనపరిచారు. అక్కడి నుంచి కొత్త సాంగడి గ్రామానికి చేరుకున్నారు. గ్రామ పెద్దలతో భేటీ అయ్యారు. వారి సమస్యలపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. वा राष्ट्रीय अंडर 19 शूटिंग बॉल स्पर्धेला आदिलाबाद शहरातील इंदिरा प्रियदर्शनी स्टेडियम मध्ये धमाकेदार सुरुवात झाली.
देशातील विविध राज्यातील विद्यार्थ्यांना स्थानिक शाळांमध्ये राहण्याची आणि भोजनाची सोय करण्यात आली होती. 2 दिवस सुरू राहणाऱ्या शूटिंग बॉल स्पर्धा क्रीडा रसिकांचे मनोरंजन करतील. प्रथमच राष्ट्रीय स्तरावरील स्पर्धा आयोजित केल्याच्या पार्श्वभूमीवर क्रीडाप्रेमी या स्पर्धा उत्साहाने पाहण्यासाठी आले होते. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయి షూటింగ్ బాల్ క్రీడల్ని ఈ ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మొత్తం ఓలార్ భారతదేశం నుంచి మొత్తం కలిసి ప్రస్తుతము 16 టీమ్స్ ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ షూటింగ్ బాల్ గేమ్ను డెవలప్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క గేమ్కు ఆదరణ తీసుకురావాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఇక్కడ కష్టపడి పనిచేయడం, పిల్లల్లో కూడా మంచి कोचिंग कॅम्प निर्वहिंची आ गेमను నేర్పడం జరిగింది. आदिलाबादचे भाजप नेते कंदी श्रीनिवास रेड्डी ज्यांना जनतेच्या कल्याणाची इच्छा आहे, त्यांनी लोकांसाठी प्रवास केला आहे. ज्यांना आपल्या प्रियजनांच्या नुकसानामुळे दुःख होत आहे आणि जे आजारामुळे अंथरुणाला खिळले आहे, त्यांना ते धीर देत आहे. त्यांच्या घरी जाऊन संबंधित कुटुंबातील सदस्यांचे समुपदेशन करून त्यांना प्रोत्साहन देत आहे. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కందియేసినన్నా ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వేసినన్నా ఆశలెన్నో చూపుతూ ఉన్నా లొంగబోము కందిసినన్నా నిన్నే మేము గెలిపించుకుంటాం అమ్మ. వేల మండలం సాంగ్డి గ్రామంలో కొలిపాక చిన్నన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వేసినన్నా. సాంగ్డి గ్రామానికి చెందిన గంభీర్ రాకుండే సైతం ఇటీవల చనిపోవడంతో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. సతిగట్టి పంపింది మావా నీకు తోడుగుండమని, కూలికెళ్ళే మా అయ్య చెప్పిండు అన్న బాట ఇడవద్దని, సీనన్నా గెలిచేదాకా ఎనకడుగు వెయ్యొద్దని, నమ్ముకున్న సీనన్నకెప్పుడు ఎన్ను పోటు పొడవద్దని, అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా. ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. మా కళ్ళల్లో కదలాడే. అనంతరం సాంగ్డి గ్రామంలోనే కొలిపాక నర్సింగ్ స్వర్గస్థులు కావడంతో ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి సంతాపం తెలిపారు. నిన్ను చుట్టుముట్టుతున్నా చెదిరిపోని గుండె ధైర్యంతో ఎదురు నిలిచి ఉన్నావన్నా. తోడబుట్టి నోడిలాగా నువ్వు
గుండె కత్తుకుంటీవన్నా ఆపదేందో వరుసుకొని నువ్వు. అక్కడి నుంచి జేనత్ మండలం కాప్రి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో కూసినపెల్లి ముత్తమ్మ నడుము విరగడంతో ఆమెను పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కందేసీనన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కందేసీనన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. ఆశలెన్నో చూపుతూ ఉన్నా లొంగబోము కందిసీనన్నా, నిన్నే మేము గెలిపించుకుంటాం అమ్మ तोडू. जिल्हाधिकारी सिक्ता पटनायक म्हणाले की दैनंदिन जीवनात शास्त्रोक्त पद्धतीने उपयोगी असलेल्या गोष्टी विद्यार्थ्यांपासून प्रायोगिकरित्या दाखवणे हे कौतुकास्पद आहे. स्थानिक खाजगी हायस्कूलमध्ये आयोजित करण्यात आलेले 50वे जिल्हास्तरीय विज्ञान, गणित आणि पर्यावरण प्रदर्शन पाहिले. जिल्हाधिकारी म्हणाले की शिक्षकांच्या प्रोत्साहाने विद्यार्थी नवनवीन वैज्ञानिक व तंत्रज्ञानाचे ज्ञान घेऊन नवनवीन प्रयोग करत आहे. प्रदूषण, ध्वनी निवारण, अपघात प्रतिबंधक, आरोग्यासाठी आवश्यक प्रयोग, गणित, अंधांसाठी उपयुक्त हाताची काठी, रोबो असे प्रयोग करण्यात येत आहे. इत्यादी प्रयोग मनोरंजक आणि अर्थपूर्ण आहे. जिल्ह्यातील विविध शाळांमधील 600हून अधिक प्रकल्पाचे प्रदर्शन होते. मोटिवेशन किसने दिया? Very nice model for social events. మన ఆదిలాబాద్ జిల్లాలో సైన్స్ ఫేర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆల్ పొలిటికల్ లీడర్స్, ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా మేము ఇక్కడ వచ్చాము. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ 600 ఎగ్జిబిట్స్ ఇక్కడ తయారైనవి. ఆల్ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. సో టుడే ఇస్ ద కన్క్లూడింగ్ డే. ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా ప్రైజ్ గివింగ్ సెరమనీతో కన్క్లూడ్ చేస్తున్నాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ సో మెనీ స్టూడెంట్స్ ఇక్కడ చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సమ్ సేఫ్టీ బైక్, స్మార్ట్ బైక్స్ కాన్సెప్ట్తో కొంతమంది ఇక్కడ హెల్మెట్ అండ్ ఓవర్ స్పీడింగ్ ప్రివెంట్ చేయడానికి ఒక ఐడియా తయారు చేశారు. తర్వాత ఇక్కడ సోలార్ पॉवर తర్వాత హైడ్రో పవర్ लॉट ऑफ रिन्यूएबल एनर्जी टाइप ऑफ आयडियाज కూడా ఇక్కడ प्रेझेंट అయినవి. आदिलाबाद जिल्ह्यातील रामनगर कॉलनी येथील विठ्ठल रुक्माई मंदिराच्या 4थ्या वर्धापन दिनानिमित्त विठ्ठल रुक्माई कल्याण महोत्सव मोठ्या थाटात साजरा करण्यात आला. भजभजंत्रींमध्ये कल्याणम हे पाहण्यासारखे होते. मेरू समाजातील भाविकांनी मोठ्या संख्येने उपस्थित राहून हे कल्याण स्वतःच्या डोळ्यांनी पाहिले. मंदिर समितीच्या वतीने आलेल्या भाविकांसाठी अन्नदानाची व्यवस्था करण्यात आली होती. శ్రీ విఠలేశ్వర రుక్మిణి దేవాలయము వద్ద 4వ వార్షికోత్సవం నిమిత్తమున ఈరోజు స్వామివారి అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరపబడింది. ఈరోజు మార్గశీర్ష మాసము, కృష్ణపక్షము, శుభతిథి, శుభనక్షత్రమున
ఈరోజు అమ్మవారి కళ్యాణ మహోత్సవం మేరు సంఘము ఆలయము తరపున కమిటీ ఆలయ భక్తులందరూ కూడా వచ్చేసి ఘనంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. ఈరోజు మేరు సంఘం ఆధ్వర్యంలో శ్రీ విఠల రుక్మిణీదేవి ఆలయంలో విఠలేశ్వరుని మరియు అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవము నిర్వహించడం జరిగినది. ఈరోజు ఆలయం యొక్క 4వ వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడు హోమ కార్यक्रम కూడా నిర్వహించడం జరుగుతున్నది. आदिलाबाद शहरातील एका खाजगी शाळेत सुरू असलेल्या जिल्हास्तरीय विज्ञान मेळा दणक्यात संपन्न झाला. आमदार जोगुरामन्ना यांनी उपस्थित राहून उत्कृष्ट विद्यार्थ्यांचे अभिनंदन करून त्यांना प्रमाणपत्र प्रदान केले. त्याच भावनेने भविष्यात अधिक चांगले प्रायोगिक सादरीकरण करून समाजावर छाप पाडू शकतो. भावी भारताला शास्त्रज्ञ म्हणून प्रगती करायची आहे आणि असंख्य सेवा द्यायची आहे. సత్యవాద జిప్పే గారు వేదికపై సుందర ప్రాంతం విద్యార్థులకు మన గౌరవనీయులు పుడును మనకు రిజిస్ట్రేషన్ కమిటీ నీలాదేవి మేడం గారు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు స్కూల్ ఆదిలాబాద్ తొందరగా 2వ స్థానంలో బండారి శ్రీకాంత్ జడ్కేఎస్ఎస్. నెక్స్ట్ కే శ్రీవర్ధని శ్రీ ద్వితీయ స్థానంలో తొందర రావాలమ్మా. విత్ గైడ్ టీచర్ ముందు తీసుకున్న తర్వాత సర్టిఫికేట్ తీసుకున్న పక్క కుర్చీలో కూర్చోండి. 10% అంటే 9 ప్రాజెక్ట్స్ స్టేట్ కి నామినేట్ చేయబడింది. అర్నవ్ వినోద్ దేశం 9 మందిని రాష్ట్ర స్థాయికి నామినేట్ చేయబడింది. ప్రాజెక్టులను మనం రాష్ట్ర స్థాయికి అందజేయడం అవుతుంది. మరి అందులో మొదటి స్థానం నుంచి మీరు కూడా మీ తరగతి గదిలో శపథం చేయండి. మీ తరగతి గది నుంచే నేను వచ్చే సంవత్సరం ఇప్పుడు మీ రిజల్ట్ బయటపడుతుంది. మాకు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు రిజల్ట్ వచ్చేదాకా మాకు కూడా ఒక గుండె ఇది కూడా స్పీడ్ పెరుగుతుంది. ఇప్పుడు మీ గుండె కూడా కొద్దిగా స్పీడ్ పెరిగి ఉంటుంది. तामसीचे उपसरपंच आणि भाजपचे जिल्हा उपाध्यक्ष सामा संतोष रेड्डी यांनी आपल्या उपसरपंच पदाचा राजीनामा दिला आहे. एवढ्या प्रमाणात एमपीडीओ भूमय्या यांच्याकडे राजीनामा पत्र सोपवण्यात आले. 4 वर्ष उलटूनही राज्य सरकारने बिनविरोध पंचायतींना नजराना जाहीर न केल्याचा निषेधार्थ राजीनामा देत असल्याचा खुलासा त्यांनी केला. తాంసీ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పదవికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, గ్రామ పంచాయతీని బట్టి 15 లక్షలు, 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీల పాలక వర్గము 4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఏ ఒక్క గ్రామ పంచాయతీకి ఏకగ్రీవ డబ్బులు రాలేదు. మేం గ్రామ ప్రజలకు యునానిమస్ అయితే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయని చెప్పినప్ప ప్రజలు మమ్ములని ఇప్పుడు గ్రామాలలో నిలదీయడం జరుగుతుంది. మిమ్మల్ని ఏకగ్రీవంగా చేసినాం, మరి ప్రభుత్వ నిధులు వస్తాయని చెప్పారు. ఇప్పటి వరకు 4 సంవత్సరాలు గడిచినా డబ్బులు రాలేదని చెప్పిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇచ్చినాం. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. लोकांचा मार्ग अवलंबलेले कंदी श्रीनिवास रेड्डी गावोगावी जाऊन लोकांशी संवाद साधला. औपचारिकपणे राष्ट्रीय स्तरावरील शूटिंग बॉल स्पर्धा सुरू केली. अनेक राज्यातील खेळाडूंनी उत्साहाने सहभाग घेतला. कंदी श्रीनिवास रेड्डी जे अडचणीत असलेल्या लोकांना धीर आणि प्रोत्साहन देतात. आर्थिक पाठबळाच्या काठावर उभे असलेले KSR. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा आम्हा न्यूज. सत्तेसाठी जनतेसाठी. नमस्कार.